హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇది వన్ ఆఫ్ మై రొటీన్. ఇది సండే వ్లాగ్. సండే రోజు నాడు మార్నింగ్ ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కింద ఆమ్లెట్స్ ప్రిపేర్ చేశాను. మా హస్బెండ్ వెళ్ళి ఎగ్స్ అవి తీసుకొచ్చారు. ఇంకా నేను ఆమ్లెట్స్ ప్రిపేర్ చేశాను. ఇంకా సండే అయితే హాలిడే అనుకుంటాం, కానీ సండే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇంకా ఎగ్స్ అవి నేను నీట్గా క్లీన్ చేశాను. ఎందుకంటే ఎగ్స్ మీద కొంచెం డస్ట్ అనేది ఫామ్ అయి ఉంటుంది. మనం అలాగే ఫ్రిడ్జ్లో పెడితే వాటి మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఇంకా నేను నీట్గా క్లీన్ చేసి కొంతసేపు అవి నీట్గా ఆరిన తర్వాత నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నీట్గా. ఇంకా నేను లంచ్లోకి రాజ్మా బిర్యానీ చేద్దామని అనుకున్నా. ఇంకా మార్నింగ్ లేవగానే ముందు నేను రాజ్మా పెట్టుకున్న పక్కన. ఇంక ఈ లోపల పిల్లలకి ఇంకా ఆమ్లెట్స్ వేసి ఇచ్చేసాను. ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా ఫుల్ రెస్ట్ తీసుకుందామని సాటర్డే అనుకుంటాం, బట్ ఈరోజే మనకు అన్ని పనులు కనబడతాయి. ఈ లోపల నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేసాను. నేను ఇంకా బెడ్ అది నీట్గా సెట్ చేద్దామని ఇంకా బ్లాంకెట్స్ అన్నీ తీసేసి పాతవి కొంతసేపు నేను అలా ఫ్రీగా ఉంచేస్తాను. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, ఇంకా కొంతసేపు అలా ఫ్యాన్ గాలికి బెడ్ ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను బెడ్షీట్ అనేది వేయను. ఎందుకంటే దాని మీద ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా చెమ్మున్నా గాలికి ఆరుతుందని నేను కొంతసేపు అలాగే ఉంచేస్తాను ఈవినింగ్ వరకుని. ఇంక ఈ లోపల పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. నాకే అలా అనిపిస్తుందో అందరికీ అలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సండే అయితే ఏదో ఒక పని చేసుకుంటానే ఉంటాము. నేను చాలామందిని చూశాను కూడా, సండే రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటాను అంటారు అందరూని. బట్ రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, అసలు రెస్ట్ తీసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. ఇంకా ఎలాగో బెడ్ అయితే బయట తీయలేను కాబట్టి అలా ఫ్రీగా వదిలేస్తా. రిమైనింగ్ పిల్లోస్ బ్లాంకెట్స్ అన్నీ నేను కొంచెం ఎండలో వేస్తాను. ఇంకా వేసి ఇంకేమైనా పనులు ఉంటే అవన్నీ చూసుకుని ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఇంకా మార్నింగ్ లేవగానే రాజ్మాది నానబెట్టుకున్నాను కదా, ఇంకా అవి నేను ఏమీ కుక్కర్లో పెట్టి విజిల్ అది ఏమీ వేయించలేదు. డైరెక్ట్గా ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి డైరెక్ట్గా నేను అలాగే వేసాను. రాజ్మా పలావ్ ఎలా చేయాలో ఇది అందరికీ తెలిసిందే. నేను సింపుల్గా ఇలా చేసేస్తాను. ఇంకా మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా చేస్తాను నేను. ఇంకా రైస్ అది వేసుకుని ఇంకా ఒక 2 or 3 minutes రైస్కి బాగా మసాలా ఫ్లేవర్ పట్టేంత వరకు ఉంచి, మనకు కావాల్సింది 1 glass తీసుకుంటే బాస్మతి బియ్యం నేను 1.5 వేస్తాను. ఇంకా మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నాం రైస్ దానికి తగ్గట్టు నేను వాటర్ అది వేసుకుని సరిపోయినంత ఉప్పు వేసుకుని ఇంకా కుక్కర్ అది పెట్టి నేను 3 or 4 విజిల్స్ వేయించుకుంటాను. చాలా సింపుల్గా అవుతుంది. దీనికి కాంబినేషన్గా ఏదైనా మసాలా కర్రీ కూడా బాగుంటుంది. ఇంకా కుక్కర్ పెట్టేసాను. ఇంకా దీనికి కాంబినేషన్గా నేను పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేశాను. పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా నేను ప్రిపేర్ చేశాను. కొంచెం మసాలా పేస్ట్ అది వేసి టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా లంచ్ అది అయిన తర్వాత ఒక 10 minutes కూర్చుని ఇంకా సండే అయితే మన కంటికి ఏది కనబడితే ఆ పని చేసుకుంటానే ఉంటాము. 2 days నుంచి నాకు బట్టలు ఫోల్డ్ చేయడానికి నాకు టైం కుదరక అలాగే చైర్లో వేసి ఉంచేసాను నేను. ఇంకా ఈరోజు అన్నీ ఒక్కొక్కటి మడత పెట్టుకుంటూ ఉన్నా. ఇంకా లంచ్ అదే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా సండే కాబట్టి ఇంకా పిల్లలకి ఇంకా వీక్కి సరిపోయే స్నాక్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇవి హెల్తీగానే చేశాను నేను. గోధుమ పిండితో చేశాను. గోధుమ పిండితో గవ్వలు ఇవి అందరికీ తెలిసినయే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేను 2 cups గోధుమ పిండికి నాకు దగ్గరగా ఒక kg పైనే నాకు గవ్వలు వచ్చినాయి. kg చిన్న గవ్వలు చక్కగా నీట్గా వచ్చినాయి. చాలా టేస్టీగా కరకరలాడుతా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు అయిపోయినాయి కూడా, పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకో కొంచెం పిండితో నేను చిప్స్ కూడా చేశాను నేను. గోధుమ పిండితోనే, సేమ్ ఆ పిండితోనే మనం గోధుమ పిండితో చిప్స్ కూడా చేసుకోవచ్చు.
ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా మా పాపకి గోరింతాకు పెట్టాను. మా పాపకి గోరింతాకు ఎంతగానో ఇష్టం. నాకు ఎంత బిజీగా ఉన్నా అది మమ్మీ గోరింతాకు పెట్టు, మమ్మీ గోరింతాకు పెట్టాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటానే ఉంది. ఇంకా నేను టైం చూసి నేను గోరింతాకు పెట్టాను. చాలా ఇష్టంగా పెట్టించుకుంటుంది గోరింతాకు. ఆల్రెడీ చూసారా, మొన్నే ఒక 1 వీక్ బ్యాకే నేను కోన్తో తనకి డిజైన్ ఏదో పెట్టాను. అది చెరగక ముందే మళ్ళీ గోరింతాకు పెట్టమంటుంది. ఇంకా నేను నువ్వులుండలు కూడా చేశాను. ఇవన్నీ 1 వీక్ సరిపోయే విధంగానే నేను సింపుల్గా చేసుకున్నాను. మళ్ళీ అవి వచ్చేదే ఆ ఒక్కరోజు ఇంకా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే వీక్ అంతా ఇంకా చూసుకోక్కర్లొద్దు. మళ్ళీ బయట ఫుడ్ పెట్టి వెదర్ ఒకటి బాగోలేదు కదా, మళ్ళీ వీళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే పాపం వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళతో పాటు మనము సఫర్ అవుతాము. ఎందుకు ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే సరిపోతుంది కదా అని కొంచెం ఓపిక చేసుకుని మనమే ప్రిపేర్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.